కార్పొరేట్ కంపెనీల మీదన పోరాటాలు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. సాఫ్ట్‌వేర్ కంపెనీల మీద ఏదో ఆ భావన అనేటటువంటి అమ్మాయి, ఆమెతో పాటుగా మరొక ఇద్దరు వేరు వేరు కంపెనీల మీద టెక్ మహీంద్ర వీటి మీదన పోరాటాలు చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా మరికొన్ని కొత్త పోరాటాలు బిగినవుతున్నాయి. ఒరాకిల్ అనేటటువంటి కంపెనీ మీదన మెరుగు శ్రీధర్ అనే అతను పోరాడుతున్నాడు. ద ఒరాకిల్ ఫైల్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు. ఇప్పుడు అతను తాజాగా చేస్తున్నటువంటి ప్రకటన ఏంటంటే, నన్ను చంపేందుకు ఒరాకిల్ కంపెనీ రౌడీ షీటర్లు నియమించింది. ఇల్లీగల్ టెర్మినేషన్స్, టాక్సిక్ వర్క్ కల్చర్ మీద ద ఒరాకిల్స్ పేరిట నేను పోరాటం చేస్తున్నాను. అందుకే నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. గోండాలను నియమించుకుని గన్సెక్ పెట్టి ఉద్యోగులు భయపెట్టి రాజీనామా చేసేలా కంపెనీలు చేస్తున్నాయి. కంపెనీ నుండి వెళ్ళకపోతే చంపుతామని బెదిరించడంతో ఫ్యామిలీని వదిలిపెట్టి నేను 2 నెలలు ఢిల్లీలో తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జలియన్వాలాబాగ్ డయ్యర్ అనే వ్యక్తి వేలాది మంది చెప్పినట్టు ఒరాకిల్లో వేలాది మందిని తొలగిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు అరాచకాలు ఆగకపోతే త్వరలో కార్పొరేట్ జనతా పార్టీని ఏర్పాటు చేస్తామంటూ జంతర్ మంతర్లో ధర్నా చేస్తామని ప్రకటించుకొచ్చారు.